మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై ఢిల్లీ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో గత ఏడాది కాలం నుంచి దర్యాప్తులో భాగంగా రికార్డు చేసిన సాక్షుల ఆడియో క్లిప్పులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిలీట్ చేసిందని అతిషి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. కేజ్రీవాల్ పిఎస్ సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు చేయడంపై ఢిల్లీ మంత్రి అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇది కుంభకోణం కేసులో దర్యాప్తు కాదని, ఈడీ చేస్తున్న దర్యాప్తే ఒక స్కామ్ అని ఘాటుగా విమర్శించారు ఢిల్లీ మంత్రి అతిషి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై ఢిల్లీ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాక్షులు, నిందితులను బెదిరించి బలవంతంగా వాంగ్మూలాలు సేకరించినట్లు అతిషి ఆరోపించారు. 2 ఏళ్ల నుంచి ఆప్ నేతలను ఈడీ బెదిరిస్తోందని, ఈ కేసు దర్యాప్తు సమయంలో సాక్షుల నుంచి సేకరించిన ఆడియో క్లిప్లను ఈడీ డిలీట్ చేసిందని ఆరోపించారు అతిషి. అయితే ఈ కేసు నుంచి ఎవరిని కాపాడడానికి ఈడీ ఈ పని చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. మద్యం కుంభకోణం పేరుతో తమ పార్టీ నేత ఒకరి ఇంటిపై దాడులు, మరొకరికి సమన్లు పంపడం, ఇంకొకరిని అరెస్ట్ చేయడం జరుగుతోందని మండిపడ్డారు. 2 ఏళ్లలో 100 సార్లకు పైగా ఈడీ సోదాలు చేసినప్పటికీ ₹1 కూడా రికవరీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఈ కేసు విషయంలో ఆధారాలు సమర్పించాలని కోర్టు పదే సూచిస్తున్నా ఈడీ కనీసం ఆధారాలు కూడా సేకరించలేకపోయిందన్నారు. ఆప్ నేతలతో పాటు తమ పార్టీతో సంబంధమున్న వారిపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయని అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ ఎండీ ఎన్డీ గుప్తా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్ సహా పార్టీకి చెందిన పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టిందని అతిషి తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో ఆప్ను అణచివేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని, అలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని చెప్పదలుచుకున్నట్లు ఢిల్లీ మంత్రి అతిషి తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు. అయితే అతిషి చేసిన ఆరోపణలను ఈడీ తిప్పికొట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థపై ఇలాంటి ఆరోపణలు చేసిన సదరు మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక దర్యాప్తులో భాగంగా నిందితులను విచారిస్తున్న సమయంలో ఉన్న సీసీటీవీ సిస్టంలో ఆడియో రికార్డింగ్ సౌకర్యం లేదని, అప్పుడు వీడియో ఓన్లీ ఫార్మాట్లో వీడియో రికార్డ్ అయిందని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈడీ జరిపిన విచారణ ప్రక్రియ వీడియో క్యాప్చరింగ్ సిస్టంకు గత ఏడాది అక్టోబర్లోని ఆడియో రికార్డులను జోడించారని తెలుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శితో పాటు ఆప్తో సంబంధమున్న ఇతర వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఢిల్లీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఢిల్లీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్, ఢిల్లీ జలబోర్డు మాజీ సభ్యుడు సెలబ్ కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి ఎన్డీ గుప్తా కార్యాలయంతో పాటు మరికొందరు నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీకి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించనున్నట్లు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి పేర్కొన్న మరుసటి రోజే ఈడీ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా బీజేపీకి చెందిన బెదిరింపు విభాగం ఈడీ గురించి కీలక విషయాలను గుట్టురట్టు చేయనున్నట్లు తెలిపారు. వైభవ్ కుమార్ అంతకుముందు ఢిల్లీ జలబోర్డులో సభ్యుడిగానూ పనిచేశారు. మరోవైపు ఈడీ దాడులపై ఢిల్లీ మంత్రి అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడంపై మండిపడ్డారు. గత 2 ఏళ్లుగా ఆప్ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపిన మంత్రి, ఇప్పటికే అనేక సార్లు సమన్లు జారీ చేసినా, కొందరిని అరెస్ట్ చేసినా ₹1 సైతం ఈడీ రికవరీ చేయలేదన్నారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తప్పుడు సాక్ష్యాలు చెప్పాలంటూ ఆప్ నేతలను ఈడీ బెదిరిస్తోందని ఆరోపించారు. ఆప్ను సైలెంట్గా ఉంచేందుకే ఈడీ దాడులు చేయిస్తోందంటున్నారు. బీజేపీపై మండిపడ్డారు మంత్రి అతిషి. ఈడీని అడ్డుపెట్టుకుని ఎన్ని దాడులు చేసినా, తమ నేతలపై ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరంటూ హెచ్చరించారు మంత్రి అతిషి. మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో
విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇప్పటికే సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ఈడీ జారీ చేసిన సమన్లకు స్పందించిన నేపథ్యంలో కేజ్రీవాల్ పై న్యాయస్థానంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు 5 సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే పలు కారణాలు తెలుపుతూ కేజ్రీవాల్ ప్రతిసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ ఈ వ్యవహారంపై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే దూకుడు పెంచిన ఈడీ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి సహా ఆప్కి చెందిన పలువురు నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. తమ పార్టీ నేతలపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం వంటివి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో తమ పార్టీ నేతలను బెదిరింపులకు గురిచేస్తోందని ఆప్ నేతలు గత కొంతకాలంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వారిపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. చివరకు మద్యం కుంభకోణం కేసులో ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మద్యం కుంభకోణం కేసులో భాగంగా సాక్షుల నుంచి రికార్డ్ చేసిన ఆడియో క్లిప్లను ఈడీ డిలీట్ చేసిందంటూ ఢిల్లీ మంత్రి అతీష్ చేసిన సంచలన ఆరోపణలు కాస్త రాజకీయాల వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. అయితే ఈ తరహా వ్యాఖ్యలు చేసిన మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈడీ పేర్కొనడం కాస్త చర్చనీయాంశంగా మారింది.